నాకు మిమ్మల్ని అందరిని పట్టుకొని పిచ్చముండలారా, పిచ్చముండ కొడుకులారా అని తిట్టాలనుంది గానీ సంస్కారం అడ్డొచ్చి ఆగిపోతున్నాను. జానీ మాస్టర్ మీద కేసు పెట్టింది. ఇన్ని రోజులు తనని అవసరానికి వాడుకుంది. ఇప్పుడు అవసరం తీరిపోయింది. ఏం అవసరం తీరిపోయిందిరా? ఆ పిల్ల ఏమన్నా పెద్ద కొరియోగ్రాఫర్ అయిందా? ఆ పిల్లకి కనీసం కార్డు కూడా రాలేదు. ఆ పిల్ల జీవితంలో ఏమన్నా కోట్లు సంపాదించిందా? ఎక్కడన్నా ఎదిగిందా వదిలేయడానికి? అరే సింపుల్ లాజిక్ రా. నిజం చెప్పాలంటే ఆ పిల్ల జానీ మాస్టర్‌తో ఉంటేనే అతను చేసే ప్రతి డాన్స్‌కి, ప్రతి సాంగ్‌కి తను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేస్తది. 4 డబ్బులన్నా సంపాదించుకుంటదిరా. ఇంత సింపుల్ లాజిక్ ఎట్లా మిస్ అయ్యారురా? ఇక మళ్ళీ వచ్చేసేసి ఆ అమ్మాయి 100 మందితో పడుకుంది అన్నారు. నిజంగా ఆ అమ్మాయి 100 మందితో పడుకుంటే నన్నే పెళ్లి చేసుకో, నన్నే పెళ్లి చేసుకో, నన్నే పెళ్లి చేసుకొని జానీ మాస్టర్ ఎందుకు అడుగుతారురా? ఈ 2 లాజిక్‌లు ఎట్ట మిస్ అయిపోయారు మీరు? పోలీసులు దీన్ని పోక్సోలో ఎలా పెట్టారు అంటున్నారు. పోలీసులకి ఎర్రముండా కొడుకుల్లాగా కనిపిస్తున్నారురా. ఎవడు పడితే ఆడొచ్చేసేసి ఇది పోక్సో కింద పెట్టుకో అంటే ఒప్పేసుకొని ఎగురుకొని పెట్టుకోవడానికి వాళ్ళ ఉద్యోగాలతో బెత్తాయిరా. పిచ్చ కేసులు పెడతాయి పిచ్చము. వాళ్ళు నిన్న నాకు ఒక ప్రొడ్యూసర్కి డిస్కషన్ జరిగింది. జానీ మాస్టర్ని సపోర్ట్ చెయ్యి ప్లీజ్ అంటూ అతను మెసేజ్ పెట్టడం జరిగింది. నేనైతే ఒక ఆడపిల్లకి అన్యాయం చేస్తారా అని అడగడం జరిగింది. కాదు, జానీ మాస్టర్ చేసింది ఒకటే తప్పు, జస్ట్ హీఈస్ అ మ్యారీడ్ మ్యాన్, అంతే తప్ప మ్యారీడ్ మ్యాన్ అయింది ఆ అమ్మాయిని ప్రేమించడం అతను చేసిన తప్పు. అయితే నేను అన్నాను, మతం మార్చాలి అనుకోవడం తప్పు కాదా? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో, మతం మార్చాలి. సో మౌలాతో స్పీచెస్ వినిపించటము, ఆ అమ్మాయిని ఒక సంవత్సరం పాటు పూజలకు అన్ని దూరం చేయటము, అసలు ఎందుకు ఈ అమ్మాయి గుడికి రావట్లేదని ఆ అమ్మాయి అమ్మా నాన్న అబ్జర్వ్ చేయటము, తర్వాత అమ్మాయిని తిట్టడము, కొట్టడము, ఎందుకు ఇలా జరిగిందని తెలుసుకోవడము, మరి ఇవన్నీ తప్పు కాదా అంటే, మరి అలాంటప్పుడు ముస్లిం అబ్బాయిని ఎందుకు ప్రేమించింది అన్నాడు. స్టూపిడ్ క్వశ్చన్ అని నేను పెట్టా. సమాధానం లేనప్పుడు అది స్టూపిడ్ క్వశ్చన్ లాగే అనిపిస్తుంది అన్నాడు. నేను చెప్పే సమాధానాలు నీకు ఎక్కవు, ఎందుకంటే నీ బ్రెయిన్ వేరే రకంగా ఆలోచిస్తుంది కాబట్టి. ప్రేమ మనిషిని ప్రేమిస్తారు, మతాన్ని ప్రేమించరు. మనిషి అంటే అదే ఒక వ్యక్తి, ఓకే, ఒక పర్సన్, ఒక మ్యాన్, ఒక ఇది, ఒక అది. అతని మతంతో ఆ అమ్మాయికి సంబంధం లేదు, ఎందుకంటే ప్రేమకి దేంతో సంబంధం ఉండదు. నీ రంగు, రూపు, నీ భాష, నీ మతం, బోడి వేటితో సంబంధాలు ఉండవు, నువ్వు మాత్రమే సంబంధం. కానీ తర్వాత మనకు ఒక కాఫీ అలవాటు ఉంటే దాన్ని మానుకోవడానికి ఎంత కష్టమైతే ఆ అమ్మాయి గుడికి వెళ్తూ పూజలు చేసుకుంటూ తన హిందూ ధర్మాన్ని తను ఫాలో అయ్యేటప్పుడు నువ్వు మతం మార్చడం ఏంటి? దాన్నే కదా లవ్ జిహాద్ అంటారు. మరి దేన్ని అంటారు అంటే, నువ్వు ఆ అమ్మాయిని సక్రమంగా ప్రేమించలేదు. నో హీ లవ్డ్ వెరీ మచ్ అంటే ఎలా లవ్డ్ వెరీ మచ్? లవ్డ్ వెరీ మచ్ అయినప్పుడు ఆ అమ్మాయికి నచ్చిన పని ఆ అమ్మాయిని చేయనివ్వాలి, ఆ అమ్మాయికి నచ్చిన తిని అమ్మాయిని తిననివ్వాలి, ఆ అమ్మాయికి నచ్చిన రిలీజియన్ ఆ అమ్మాయి ఫాలో అవ్వనివ్వాలి. అదే కదా ప్రేమ. ప్రేమ అంటే రూల్స్ రిస్ట్రిక్షన్స్ ఉండకపోవడమే కదా. కాదు అని చెప్పి బురకా కొనిపెట్టి, కాదు అని చెప్పి మౌలాతో స్పీచెస్ వినిపించి, కాదు నేను నీ శరీరాన్ని తాకాను కాబట్టి నువ్వు నా భార్యవే, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే యాజ్ పర్ మై ఇస్లాం రూల్స్ నాకు బ్యాడ్ అవుతుంది, చెడు జరుగుతుంది, అసలు నాకు మంచి అవ్వదు, నేను ఒక అమ్మాయిని ముట్టెక్కున్న తర్వాత నేను పెళ్లి చేసుకుని తీరాలి, అండ్ నువ్వు ముస్లింగా మారే తీరాలి, అలా మారకపోతే కూడా నాకు బ్యాడ్ అవుతుంది అని ఆ అమ్మాయిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్లటం ఎంతవరకు కరెక్ట్ అని. అయితే ఐ స్టాండ్ ఫర్ ట్రూత్ అని చెప్పాను అనమాట. హీ సెడ్, చూస్తూ ఉండు, ఒక 2 నెలల్లో ఈ కేసు క్లోజ్ అయిపోతుంది అన్నాడు. అప్పుడు నేను చెప్పా, న్యాయమే గెలుస్తుందన్నది నిజం, కానీ గెలిచిందంత న్యాయం మాత్రం కాదు. ఐ స్టాండ్ ఫర్ ధర్మ. మేబీ డబ్బున్న వాళ్ళకి న్యాయం, చట్టం చాలా సహకరించవచ్చు, కానీ ధర్మం ఏదో ఒక రోజు నిలబడుతుంది, కర్మ విల్ బి బ్యాక్ అని కూడా చెప్పడం జరిగింది. సో అదే చెప్తున్నాను కదా, ఆ అమ్మాయి ఒక పేద పిల్ల, ఆ అమ్మాయికి ఏం పెద్ద డబ్బులు లేవు, నిజంగానే ఒక బిలో మధ్యతరగతి కుటుంబంకి సంబంధించిన అమ్మాయి. సో ఖచ్చితంగా ఆ అమ్మాయి వెనకాల ఎవడు లేడు. నేను చెప్తున్నాను కదా, అమ్మాయి వెనకాల ఎవడు లేడు. అమ్మాయి ట్రామాలో ఉంది, కూర్చున్న చోట కూర్చున్నట్టు ఏడ్ చేస్తుంటుంది, ఏదో పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉంటుంది, ఇవన్నీ చేస్తుంది. గత 1 yearగా ఈ వ్యాపారమే జరుగుతూ ఉంది అమ్మాయి జీవితంలో. వెనకాల సుకుమారుని కేసు పెట్టించాడు, బొక్కేం కాదు, బొక్క. ఎవ్వడు ఇక్కడ ఆడపిల్లలకు సపోర్ట్ చేయరు బాబు, మీరు గుర్తుపెట్టుకోవాలి. సుకుమార్ గారు సపోర్ట్ చేయరు, అల్లు అర్జున్ సపోర్ట్ చేయరు. అంటే వచ్చమ్మా నువ్వు కేసు పెట్టమ్మని వెనకాల మేము ఉంటాం కుమ్మేసుకుని అంత టైం ఎక్కడ ఎవ్వడికి లేదు. నీ సావు నువ్వు సావాలి, నీ తిండి నేను తినాలి. అండ్ ఇంకొకటి, జానీ మాస్టర్ ఒక పెద్ద కొరియోగ్రాఫర్, 2 నేషనల్ అవార్డ్స్ తీసుకున్న అతనంటే talent is different, character is different. I seriously don't understand why people are thinking like that. If there is a big man, big successful man, it doesn't sense he has a big character. నా పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. ద ఫేమస్ టాప్ మోస్ట్ పీపుల్ని కలిసా, బట్ క్యారెక్టర్ పరంగా వాళ్ళు ఫస్ట్ ఫెలోస్.
They doesn't know how to treat women properly. If they get the opportunity, they pull the hands. నేను పెద్ద పొజిషన్లో ఉన్నాను, చేయబట్టుకుంటే వస్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటారు వాళ్ళు. 2 national awards, it doesn't define his character. It shows only his talent. టాలెంటెడ్ పీపుల్కి అందమైన మనసు ఉంటుంది. టాలెంటెడ్ పీపుల్కి అందంగా ఆడపిల్లని ట్రీట్ చేసే వ్యక్తిత్వం ఉంటుందని. ఇక్కడ ఇది కాస్టింగ్ కౌచ్ కాదు. నేను చెప్తున్నాను కదా, ఇట్స్ నాట్ కాస్టింగ్ కౌచ్, ఇట్స్ నాట్ మనీ ఇష్యూ. అసలు ఏది ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యింది ఏంటి అంటే, వెన్ షీ వాజ్ 16 షీ వాజ్ ఇమ్మెచ్యూర్. 16కి ఇమ్మెచ్యూర్ కాక బోడి తెలివితేటలు ఉంటాయా? సో ఆ అమ్మాయిని ఫిజికల్గా వాడుకున్నాడు. వాడుకున్న తర్వాత ఈ రోజు నుంచి నువ్వు నా భార్యవి అని చెప్పాడు. ఆ అమ్మాయి బతకడానికి వచ్చింది, కేసులు పెట్టుకోవడానికి రాలేదు. అలా 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 ఎన్ని సంవత్సరాలు గడిచింది. టార్చర్ ఎట్లా ఉంటుందంటే టార్చర్ ఉంటుంది. ఆ అమ్మాయిని సెట్స్లో రకరకాలుగా పెంకుల మీద రాళ్ళ మీద డాన్సులు కూడా చేయించాడు. పెళ్లి చేసుకోలేదు. ఇట్స్ ఆల్ అబౌట్ పెళ్లి. యూ హ్యావ్ టు రిమెంబర్, ఇట్స్ ఆల్ అబౌట్ పెళ్లి. హీ వాంట్స్ టు మ్యారీ హర్. అసలు ఒక మైనర్ని పెళ్లి చేసుకోవాలని ఎట్లా అనిపించింది? ఒక మైనర్ని వాడుకోవాలని ఎట్లా అనిపించింది? హీఈస్ అ మెచ్యూర్ మ్యాన్, షీఈస్ అ ఇమ్మెచ్యూర్ గర్ల్, షీ డోంట్ హ్యావ్ బ్రెయిన్. అందుకే కదా ఒక సర్టన్ ఏజ్ పెట్టారు. టీన్ దాటిన తర్వాతే ఆ అమ్మాయికి ఒక నాలెడ్జ్ వస్తుందని. 19 టీనేజ్లో ప్రపంచం అంతా మాకే తెలుసు, ప్రేమించడం వాడే దేవుడు అనుకుంటూ ఉంటారు. బొక్క అదేం ఉండదు అక్కడ. ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చిందంటే, రీసెంట్గా అమ్మాయి గుడికి వెళ్ళి వస్తూ ఉంటే చెప్పామా, పెట్టుకోవద్దని చెప్పామా, జానీ మాస్టర్తో నోరు మూసుకొని పెళ్లి చేసుకోమని చెప్పామా, నీకు లైఫ్ ఉండదు, కెరియర్ ఉండదని బెదిరిస్తుంటే ఏంది, ఎన్ని రోజులు బతుకుతుంది ఆ పిల్ల? కెరీర్ కోసం వచ్చింది. ఇలా గొడవలు అవుతుంటే ఎట్టా? మనిషికి ఏదో ఉంటుంది కదా. నవ్ ఆల్సో షీ ఈజ్ లుకింగ్ ఫర్ కెరియర్. ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు అక్కడ బొచ్చు. ఆ అమ్మాయి పెళ్ళి, లవ్ జిహాది ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసుకోవట్లేదు. ఆ అమ్మాయి వెనకాల ఏ పెద్ద మనిషి లేదు, బోడిగాడు లేడు, ఎవడు గొట్టంగాడు కూడా లేదు. రేపు పొద్దున కూడా కోర్టులో ఆ అమ్మాయి ఒకటే ఫైట్ చేసుకోవాలి. సో ఒక ఆడపిల్ల ధైర్యం చేసి వస్తే అప్పుడే చెప్పొచ్చు కదా, అప్పుడే పెట్టొచ్చు కదా అంటే, ట్రాన్స్లోకి తీసుకెళ్లారు కదా, చెప్తున్నారు కదా ట్రాన్స్లోకి తీసుకెళ్లారని. నువ్వు నా భార్యవి, నువ్వు నాతోనే ఉండాలి, నువ్వు నీ పని నేనే ఇప్పిస్తాను, ఇవన్నీ చేసినప్పుడు ఏం చేస్తారు? ఒక ఆడపిల్ల తనను హరాస్ చేస్తుంటే బయటకు వచ్చి కేసు పెడితే అప్పుడే పెట్టొచ్చు కదా అని ఇలా నోర్లు నొక్కేస్తుంటే రేపు పొద్దున ఎలా వస్తుంది? ఐ విష్ తెలుసా, ఇట్లా కమెంట్ చేసే వాళ్ళందరికీ నీ అక్కకో, నీ చెల్లికో, నీ పెళ్ళంకో, నీ కూతురుకో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెలుసా. అప్పుడు చూస్తా, వద్దు, పరువు, కుటుంబము, మన పక్కింటోళ్ళో తెలుస్తుంది, రెండింటోళ్ళు తెలుస్తుంది, కడుపులో పెట్టుకుందాం అనుకుంటారా? పోలీస్ స్టేషన్ మెట్లు దొక్కుతారా? చూద్దాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్న డబ్బులే, కోర్టుకి వెళ్ళాలన్న డబ్బులే. నీ అయ్యొచ్చి పెడతారా డబ్బులు? ప్రతిరోజు కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుక్కుంటుంటే ఫ్రీగా వాదిస్తాడా ఎవరైనా లాయరు? బుద్ధిలేని మనుషులు బుద్ధిలేని మాటలు మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.